Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. Okay? Today మన న్యూస్ పేపర్లో టాపిక్ చూస్తే గ్రేయింగ్ విత్ గ్రేస్ అన్నాడు. ఇక్కడ గ్రేయింగ్ విత్ గ్రేస్ అన్నాడు. గ్రేయింగ్ అంటే ఓల్డ్ ఏజ్, అంటే బికమింగ్ ఓల్డ్. తర్వాత ఇక్కడ మన దీన్ని గ్రేయింగ్ ఇంగ్లీష్ లో సెనైల్ అనొచ్చు, లేదంటే గాగా అనొచ్చు. మన దీని సింపుల్ గా సాల్ట్ అండ్ పెప్పర్ అంటాం. సాల్ట్ అండ్ పెప్పర్ అంటాం. సో విత్ గ్రేస్, ఇక్కడ గ్రేస్ అంటే మీనింగ్ వచ్చి కైండ్నెస్. గుర్తుపెట్టుకోండి, మనకి గ్రేస్ అనే పదానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి బ్యూటీ, వేరే మీనింగ్ వచ్చి గ్రేస్ అంటే కైండ్నెస్. మనకు దీన్నే గ్రేస్ఫుల్ అంటాం. గ్రేస్ఫుల్ అంటే అడ్జెక్టివ్, గ్రేస్ఫుల్ అంటే బ్యూటిఫుల్ అని. ఇది వేరే వర్డ్, ఇది గ్రేషియస్ అంటాము. గ్రేషియస్ అంటే అడ్జెక్టివ్, గ్రేషియస్ అంటే కైండ్ అని. సో గ్రెయిన్ విత్ గ్రేస్ అంటాడు. సో మనం ఎప్పుడు కూడా చాలా మంది ఓల్డ్ ఏజ్ వస్తున్నారు కదా, మనం వాళ్ళతో కైండ్ గా బిహేవ్ చేయాలి అంటున్నాడు. సో అందరికీ మనం కామన్ గా చెప్పే పాయింట్ అది కైండ్నెస్. ఆన్ ద శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటున్నాడు. ప్రజెంట్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉందంట, అది చెప్తుందంట ఇండియాలో ఓల్డ్ ఏజ్ పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అని చెప్తున్నారు. సో చేంజింగ్ పాపులేషన్ డైనమిక్స్ అన్నాడు. ఇక్కడ డైనమిక్స్ అంటే ప్యాటర్న్. సో చేంజింగ్ పాపులేషన్ ప్యాటర్న్స్, ప్రజెంట్ పాపులేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఒకప్పుడు ఇండియాలో యంగ్ పీపుల్ ఎక్కువ ఉండేవారు, ఓల్డ్ పీపుల్ అనేవాళ్ళు తక్కువ ఉండేవారు. ఇది ఒకప్పుడు గతంలో. ప్రజెంట్ ఏమవుతుందంటే ఓల్డ్ పీపుల్ ఎక్కువైపోతున్నారు, యంగ్ పీపుల్ అనేవాళ్ళు తగ్గిపోతున్నారు. మనం చూస్తున్నాం. ఒకప్పుడు చాలా మంది ప్రతి ఫ్యామిలీలో ఫస్ట్ 6 మెంబర్స్ అలా ఉండేవారు, తర్వాత 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉండేవారు, ఆ తర్వాత ఏంటంటే 3 మెంబర్స్ అలా ఉండేవారు. ప్రజెంట్ అయితే 2 మెంబర్స్, ఇంకా దారుణంగా 1 మెంబర్స్కి వచ్చేసారు. ఇక్కడ పాపులేషన్ ఏమవుతుంది అనమాట, తగ్గిపోతుంది. ఇక్కడ పాపులేషన్ తగ్గుతుందంటే మీనింగ్ ఏంటి, అక్కడ యంగ్స్టర్స్ అనే వాళ్ళు తగ్గిపోతున్నారు, ఓల్డ్ పీపుల్ పెరిగిపోతున్నారు. సో ఎప్పుడైతే యంగ్స్టర్స్ తగ్గుతున్నారో ఆటోమేటిక్ ఏమవుతున్నట్టు ఓల్డ్ పీపుల్ అనే వాళ్ళు ఎక్కువైపోతారు. ఓల్డ్ పీపుల్ పెరగడం వల్ల మనకి నష్టమా లాభం అంటే నష్టమే. ఎందుకంటే ఓల్డ్ పీపుల్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ హెల్త్ పరంగా కానీ వాళ్ళ వెల్ఫేర్ కానీ ఇవన్నీ మనకి ఏమవుతాయి, భారం అవుతాయి. సో ఎప్పుడు కూడా ఒక కంట్రీలో యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంటే ఆ కంట్రీ అనేది చాలా డెవలపింగ్ గా ఉంటుంది. కానీ ప్రజెంట్ మన ట్రెండ్ ఓల్డ్ పీపుల్ ఏమో ఎక్కువైపోయారు, యంగ్ పీపుల్ అనే వాళ్ళు తగ్గిపోతున్నారు అని చెప్తున్నాడు. ప్రజెంట్ మనం చూస్తున్నాము ఫెర్టిలిటీ రేట్ అంటాము. ఫెర్టిలిటీ రేట్ అంటే సంతానం అంటాం కదా, అది బాగా తగ్గిపోతుంది అనమాట. సపోజ్ మనకి మన దేశంలో సౌత్ స్టేట్స్ ఉన్నాయి, నార్త్ స్టేట్స్ ఉన్నాయి. సపోజ్ సౌత్ అంటే మన కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఇక్కడేమో ఫ్యామిలీలో ఒకరిద్దరు ఉంటున్నారు. నార్త్ స్టేట్స్ కొన్ని ఉన్నాయి, బీహార్, రాజస్థాన్ అటు సైడ్, అక్కడ పాపులేషన్ అనే వాళ్ళు పెరిగిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, చూడడానికి ఒక దేశమే ఇండియానే అంటున్నాం, కానీ ఒక్కో రాష్ట్రం ఒక్కోలా ఉంటుంది అనమాట. ఒక రాష్ట్రం జనాభా బాగా తగ్గిపోతున్నారు, ఒక రాష్ట్రం జనాభా బాగా పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలనేమో వయసు పెద్ద అయిన వాళ్ళు ఎక్కువైపోతారు, అక్కడ పాపులేషన్ ఏమో రివర్స్ అవుతుంది అంటున్నాడు. దీనివల్ల మరి ఇంకో మైనస్ కూడా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట ఎంప్లాయ్మెంట్ అవి లేక వాళ్ళందరూ ఏం చేస్తారనమాట, పాపులేషన్ తక్కువ ఉన్న మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ స్టేట్స్కి వస్తారు. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ అటు నుంచి అందరూ ఇటు రావడం జరుగుతుంది. సో దీనివల్ల అక్కడ ఆ స్టేట్స్ అనే వాళ్ళు వాళ్ళ టాలెంట్ ని మిస్ అవుతారు. సో ఇలా ఇక్కడ రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇండియా అంతా ఒకేలా లేదనమాట. మనకి నార్త్ స్టేట్ లో ఒకలా ఉంది, మన సౌత్ స్టేట్స్ లో ఒకలా ఉంది. దీనంతా యావరేజ్ గా చెప్తున్నాడు. ప్రజెంట్ ఇండియాలో ఓల్డ్ పీపుల్ అనే వాళ్ళు పెరుగుతున్నారు. సో ఇది మంచి విషయం కాదు. ఓల్డ్ పీపుల్ పెరగవచ్చు, తప్పేం లేదు, కానీ దాంతో పాటు ఈక్వల్ గా యంగ్ జనరేషన్ కూడా పెరగాలి అని చెప్తున్నాడు.
అందుకే పక్కన రాశాడు చేంజింగ్ పాపులేషన్ డైనమిక్స్ అన్నమాట. పాపులేషన్ డైనమిక్స్ అన్నాడు. పాపులేషన్ అన్న ఒకటే, రిక్వైర్ అన్నాడు అంటే నీడ్. ఏం కావాలి ఇక్కడ? ఏ పాలసీ రీఓరియంటేషన్ అన్నాడు. రీఓరియంటేషన్ అంటే మీనింగ్ వచ్చి చేంజ్ అదన్నమాట. సో ఇది మన ఈరోజు ఇచ్చిన హిందూ ఎడిటోరియల్. దాన్ని మనం గ్రేయింగ్ విత్ గ్రేస్. పెద్దవాళ్ళని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దవాళ్ళు ఎక్కువైతే గవర్నమెంట్ కొంచెం ఎక్కువ అవుతుంది, వాళ్ళ పెన్షన్స్ అని, వాళ్ళ హెల్త్ కేర్ అని ఇవన్నీ చూసుకోవాల్సింది అంటున్నాడు. సో ఈరోజు మన హిందూ పేపర్ని స్టార్ట్ చేద్దాం. సో ఇఫ్ దేర్ వాస్ ఎనీ డౌట్ అన్నాడు. సో ఇఫ్ దేర్ వాస్ ఎనీ డౌట్, మనకి కొంతమందికి ఒకవేళ డౌట్ ఉందేమో అంటున్నాడు అనమాట. ఏంటి ఆ డౌట్ చెక్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉందా అంటున్నాడు. అక్కడ డౌట్ కి ఒక ఓటు వల్ల రాసుకోవచ్చు. ఆ డౌట్ ఏంటంటే డౌట్ నౌన్ గా చెప్పొచ్చు. డౌట్ అంటే సస్పిషియన్ అని చెప్పొచ్చు, లేదంటే హెసిటేషన్ అని చెప్పొచ్చు. డౌట్ అంటే మీనింగ్ వచ్చి సస్పిషియన్ ఆర్ హెసిటేషన్. సో అబౌట్ ఇండియా గోయింగ్ త్రూ అన్నాడు. ఇండియా ప్రెసెంట్ గో త్రూ అవుతుంది అన్నాడు. గో త్రూ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి ఫేస్ అని, లేదంటే సింపుల్ గా విట్నెస్ అని, ఇంకా అండర్ గో అని. అంటే ఇక్కడ ఫేస్ చేస్తుంది. ప్రెసెంట్ ఇండియా ఒక ప్రాబ్లం ని ఫేస్ చేస్తుంది. ద థ్రోస్ ఆఫ్ డెమోగ్రాఫిక్ చేంజ్ అన్నాడు. థ్రోస్ THROES. థ్రోస్ అంటే మీనింగ్ వచ్చి ఒక కష్టం అన్నమాట, ఒక డిఫికల్టీని, లేదా ఒక పెయిన్ అని చెప్పొచ్చు, లేదా దీన్ని మనం సింపుల్ గా ఎగోని అంటాం. ఎగోని ఈజ్ ఈక్వల్ టు యాంగ్విష్ అంటాము. సో ప్రజెంట్ ఇండియా దీన్ని ఫేస్ చేస్తున్నాడు. సో థ్రోస్ ఆఫ్ డెమోగ్రాఫిక్ చేంజ్. డెమోగ్రాఫిక్ అంటాడు. డెమోగ్రాఫిక్ అంటే మీనింగ్ వచ్చి పాపులేషన్, రిలేటెడ్ టు పాపులేషన్ అని. సో రిలేటెడ్ టు పాపులేషన్ అంటే జనాభాకి సంబంధించిన చేంజ్. సో మనకి ఇప్పటిదాకా డౌట్ ఉండేది, ఇప్పుడు దాన్ని కన్ఫర్మ్ అవుతుంది మనకి. కన్ఫర్మేషన్ విత్ ద శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, SRS అన్నాడు. అక్కడ SRS అంటే ప్రజెంట్ ఒక మన పాపులేషన్ సంబంధించిన ఒక ప్రాబ్లం లో ఇండియా ఉంది అని చెప్పి మనకి కన్ఫర్మ్ అయిందంట. ఆ కన్ఫర్మ్ చేసినారనమాట SRS అంటే పక్కన చెప్పాడు కదా. సో శాంపుల్ రిజిస్టర్ సిస్టమ్ అన్నాడు. స్టాటిస్టికల్ రిపోర్ట్ ఇండికేటింగ్ ఏ ఫాల్ ఇన్ ద కంట్రీస్ క్రూడ్ బర్త్ రేట్ అంటున్నాడు. క్రూడ్ బర్త్ రేట్ ఇది ఫాల్ అయ్యింది అంటున్నాడు. ఇక్కడ ఫాల్ అంటే మీనింగ్ వచ్చి డిక్లైన్, తగ్గిపోయిందంట. అంటే బర్త్ రేట్ అంటే కొత్తగా జన్మించే వాళ్ళ నెంబర్ అనేది తగ్గిపోతుంది. దాన్నే CBR అన్నాడు. క్రూడ్ అంటే మీనింగ్ వచ్చి మనం ఎక్కువ అంటుంటాం రఫ్ అని చెప్పొచ్చు. మనం దీన్ని సింపుల్ గా కోర్స్ అంటాం. యాడ్జెక్ట్ గా చెప్పొచ్చు రఫ్ కోర్స్. సో బర్త్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో అండ్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటాడు అనమాట. CBR అండ్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఈ రెండు కూడా మనకి తగ్గిపోయాయి. ఒకటి CBR అంటే క్రూడ్ బర్త్ రేటు, దాంతో పాటుగా టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంట. యాజ్ పర్ ద SRS డేటా మనం చెప్పేందాక ఆ డేటా ప్రకారం చూస్తే ఫర్ 2023 ఇండియాస్ అంటాడు అనమాట CBR. ఆ డేటా ప్రకారం చూస్తే CBR చెప్తున్నాడు అనమాట. అక్కడ ఆన్సర్ చెప్పాడు డిక్లైన్ అంటున్నాడు అనమాట. యాజ్ నెంబర్ ఆఫ్ యాన్యువల్ లైఫ్ బర్త్స్ అంటున్నాడు. అక్కడ నుంచి చెప్పాడు డిక్లైన్, తగ్గిపోతుంది అనమాట. సో అక్కడ డిఫైన్ అంటున్నాడు యాజ్ ద నెంబర్ ఆఫ్ యాన్యువల్ లైఫ్ బర్త్స్ అంటున్నాడు. సో చెప్తే కనుక ఇన్ ఏ పాపులేషన్ ఫర్ 10,000 పీపుల్ హ్యాడ్ డిక్లైన్ టు 18.4%. అక్కడ 18.4% అనేది తగ్గిపోయింది. సో హ్యాడ్ డిక్లైన్ టు 18.4 అంటున్నాడు. ఏ డ్రాప్ ఫ్రమ్ 19.1. ఒకప్పుడు 19.1 ఉండేది అనమాట. ఇప్పుడు ఇది ఏమైందనమాట, ఇది ప్రజెంట్, ఇది పాస్ట్. సో తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. ద కంట్రీస్ TFR హ్యాడ్ ఆల్సో ఫాలిన్ అన్నాడు. TFR అది కూడా బాగా తగ్గిపోయింది టు 1.9% అంటున్నాడు. ఆఫ్టర్ ఓవరింగ్ ఎట్
2.0. ఒకప్పుడు మనకి 2.0 ఉండేది, ఇది ఇప్పుడు 1.9 అయిపోయింది, అంటే 0.1 సంథింగ్ వస్తుంది. ఇది పాస్ట్, ఇది ప్రెసెంట్. టిఎఫ్ఆర్ కూడా తగ్గిపోతుంది. నెంబర్స్ అన్ని కూడా నెగిటివ్ గా మనకి ఇండికేషన్ అనేవి ఇస్తున్నాయి. సో పక్కన ఆఫ్టర్ ఓవరింగ్ 2.0 అన్నాడు ఇన్ 2001, అక్కడ ఓవరింగ్ అన్నాడు. HOVER. ఓవరింగ్ అంటే మనకు దీన్ని ఫ్లై అంటాము, లెవిటేట్ అంటాము, లేదా ఫ్లోటింగ్ అని కూడా మనం చెప్పవచ్చు. అంటే అక్కడ కొంతకాలం ఉందన్నమాట, అక్కడ అలా ఫ్లై జరిగింది, అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత తగ్గిపోయింది అంటున్నాడు. ఎంతకనమాట? 1.9. ద TFR ఇండికేట్స్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అన్నాడు. ద TFR ఇండికేట్స్ అంట ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఏ ఉమెన్ విల్ హ్యావ్ ఇన్ హెర్ లైఫ్ టైమ్ టు రీప్లేస్ అంటున్నాడు దట్ జనరేషన్. TFR అని మనం ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఒక ఉమెన్ అంటే ఒక మహిళ తన జీవితకాలంలో ఎంతమందికి పిల్లల్ని యావరేజ్ గా మనకి ఇక్కడ బర్త్ ఇస్తున్నారని చెప్తుంది అనమాట. అంటే అక్కడ 2 సంథింగ్ చెప్పే మనకి 2.1 అనేది అలా గనక ఉంటే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. యాక్చువల్గా 2.1 అనేది మనకి గుడ్ నెంబర్ అంటున్నాడు. ఇది మనకి యాక్చువల్గా ఉండాల్సిన నెంబరు, కానీ మనకేమైంది అక్కడ డిక్రీజ్ అయిపోతుంది. 2.1 బర్త్స్ పర్ ఉమెన్ ఈజ్ కన్సిడర్డ్ రీప్లేస్మెంట్ లెవెల్ అంటున్నాడు అనమాట ఫెర్టిలిటీ. ఏ ఉమెన్ విల్ హ్యావ్ ఇన్ హెర్ లైఫ్ టైమ్ టు రీప్లేస్ దట్ జనరేషన్. అలా వస్తేనే మనకి ఒక జనరేషన్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్తున్నాడు. సో అండ్ TFR ఆఫ్ 2.1 బర్త్స్ పర్ ఉమెన్ ఈజ్ కన్సిడర్డ్ రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ అన్నాడు. రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ. ఫెర్టిలిటీ తెలుసు కదా, ఇక్కడ సంతానోత్పత్తి అంటాం. ఇక్కడ ఫెర్టిలిటీ ఏ సెన్స్ వస్తుంది అనమాట? పాజిటివ్ సెన్స్. మనం ఎక్కువగా ఫెర్టైల్ అంటాము. ఫెర్టైల్ ఈజ్ అపోజిట్ టు ఇన్ఫెర్టైల్. ఇదే సెన్స్, ఇది నెగటివ్ సెన్స్, అంటే బ్యారెన్. సో అలా చెప్తున్నాడు ఇక్కడ ఫెర్టిలిటీ. సో రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ ట్రాన్స్లేటింగ్ టు ఎ స్టేబుల్ పాపులేషన్ ఓవర్ టైం. అలా ఉంటే ఏమవుతుందన్నమాట? పాపులేషన్ ఇప్పుడు కూడా ఒక స్టేబుల్ గా ఉంటుంది. అంటే ప్రజెంట్ ఉన్నట్టు పాస్ట్ ఉన్నట్టు యంగ్ ఎక్కువ ఉంటారన్నమాట, అలా చెప్తున్నాడు. సో పాపులేషన్ ఓవర్ టైం ఎనీ ఫిగర్ ఓవర్ 2.1 సజెస్ట్స్ ఏ గ్రోయింగ్ పాపులేషన్ వైల్ రేట్స్ బిలో 2.1 సిగ్నిఫై ఏ క్లియర్ ట్రెండ్ అంటున్నాడు. 2.1 కన్నా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఓవర్ పాపులేషన్, తక్కువ ఉందనుకోండి డిక్రీజ్ అన్నాడు. మనకి మంచి నెంబర్ ఎంత అంటే 2.1 అనమాట. అది ఎక్కువ ఉన్నా ఓవర్ పాపులేషన్, తక్కువ ఉన్నా మనకి తగ్గిపోయినట్టే. ఇప్పుడు ఏమవుతుంది? కొన్ని స్టేట్స్ ఏమో 2.1 కన్నా ఎక్కువ ఉన్నారు, కొన్ని స్టేట్స్ ఏమో 2.1 కన్నా తక్కువ ఉన్నారు. మిస్ మ్యాచ్ అవుతుంది అని చెప్తున్నాడు. దాన్నే అక్కడ చెప్పాడు కదా, రేట్స్ బిలో 2.1 సిగ్నిఫై ఏ క్లియర్ ట్రెండ్ టువర్డ్స్ పాపులేషన్ డిక్లైన్. ఇక్కడ డిక్లైన్ అంటే మీనింగ్ వచ్చి డిక్రీజ్ అండ్ ఏజింగ్. ఏజింగ్ అన్న వయసు అయిపోవడమే. మన ఏజ్ ని వెర్బ్ గా చెబుతాము. ఏజ్ 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 ఏజింగ్. ఇక్కడ ఏజ్ వెర్బ్ అవుతుంది. ఏజ్ అంటే వయసు, పైబడడం అంటాం కదా, ఆ మీనింగ్ ఇస్తున్నాడు. సో అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ ఫర్ ఏ కంట్రీ ఆఫ్ దిస్ సైజ్ అండ్ డైవర్సిటీ. మన కంట్రీ ఏమన్నా చిన్న కంట్రీ అంటే చాలా పెద్ద కంట్రీ. ఇండియాలో డైవర్సిటీ అన్నాడు. డైవర్సిటీ ఈజ్ ఆపోజిట్ టు యూనిటీ. ఇక్కడ డైవర్సిటీ అంటే మల్టిప్లిసిటీ అని మనం చెప్పొచ్చు. అంటే రకరకాల పీపుల్ ఉంటారు, రకరకాల కల్చర్స్ ఉంటాయి కదా, మన దాన్నే డైవర్సిటీ అంటున్నాము. అండ్ డైవర్సిటీ దేర్ వర్ వాస్ట్ రీజనల్ డిఫరెన్సెస్. దేర్ వర్ వాస్ట్ రీజనల్ డిఫరెన్సెస్ అన్నాడు. దీనివల్ల ఏమవుతుంది? ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్కలా ఉంటుంది అన్నాడు. రీజనల్ డిఫరెన్సెస్ అన్నాడు. రీజనల్ అంటే మీనింగ్ వచ్చి టెరిటోరియల్ అని మనం చెప్పొచ్చు. రీజనల్ అంటే మీనింగ్ వచ్చి టెరిటోరియల్ అంటే ప్రాంతీయపరమైన. సో అదే వాడు చెప్పాడు అక్కడ ఇండియాలో డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే మన చాలా పెద్ద కంట్రీ కాబట్టి అంతా ఒకేలా లేదనమాట, ఒక్కో ఏరియాలో ఒక్కోలా ఉంది అంటున్నాడు. సో డిఫరెన్సెస్ ఉన్నాయి. ద హైయెస్ట్ సివియర్ వాజ్ ఇన్ బీహార్ ఎట్ 25.8. బీహార్ లో ఎక్కువ ఉందంట, 25.8 అంటున్నాడు. బీహార్ లో చాలా ఎక్కువ ఉంది. అండ్ లోయెస్ట్ ఇన్ తమిళనాడు ఎట్ 12% అంటున్నాడు.
తమిళనాడులోనేమో ఏకంగా 12% అంట, ఇది తమిళనాడు అని చెప్పినాడు. తమిళనాడులో 12%. సో పక్కన అనమాట బీహార్ ఆల్సో రిపోర్టెడ్ ద హైయెస్ట్ టిఎఫ్ఆర్ 2.8. ఇక్కడ కూడా మళ్ళీ టిఎఫ్ఆర్ కూడా ఎక్కువ అంట 2.8. ఇలా చెప్పుకున్నాం అందాక 2.1 ఉంటే మంచిదన్నాం, ఇది దాటి ఉందన్నమాట తమిళనాడులో. సో బీహార్లో టిఎఫ్ఆర్ అంటాడు అనమాట. సో తర్వాత చెప్తున్నాడు తమిళనాడు. సో బీహార్ ఆల్సో రిపోర్టెడ్ ద హైయెస్ట్ టిఎఫ్ఆర్ 2.8 అంటున్నాడు. అండ్ ఢిల్లీ ద లోయెస్ట్. ఇక్కడ మళ్ళీ ఢిల్లీ లోయెస్ట్ అంట 1.2 అంటున్నాడు. ఇది ఢిల్లీ బాగా తక్కువ. ఎవరెక్కడ తక్కువ? ఢిల్లీ. 18 states and union territories had a TFR below the replacement level. మనం చెప్పుకున్నాం కదా, ఆ లెవెల్ కన్నా బాగా తక్కువలో మొత్తం ఉన్నాయి. అక్కడ 18 states ఉన్నాయంట. 18 states and union territories had a TFR below the replacement level. తర్వాత చెప్తున్నాడు and all states reporting rather than replacement level TFR were in northern India అన్నాడు. అక్కడ చూస్తే TFR below replacement level and all states reporting higher than replacement అన్నాడు. higher than TFR కన్నా ఎక్కువ ఉన్నవి అంటే ఎలాంటివి అన్నమాట? 2.8, 2.1 కన్నా ఎక్కువ చెప్తున్నాడు. అవన్నీ కూడా ఎక్కడ అంటే నార్దర్న్ ఇండియా పక్కన చెప్పాడు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్. ఫాలోయింగ్ ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అండ్ మహారాష్ట్ర టు హ్యావ్ ఏ టిఎఫ్ఆర్ బిలో 2.0 అది 2.0 అన్నాడు. ఇందాక చెప్పినవన్నీ ఎక్కువ ఉన్న పాపులేషన్ స్టేట్స్ అయితే ఇప్పుడు బాగా తక్కువ ఉన్నవి ఎవరంటే ఢిల్లీ ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి, తమిళనాడు అండ్ మహారాష్ట్ర టు హ్యావ్ ఏ టిఎఫ్ఆర్ బిలో 2.0. ఇవన్నీ కూడా తక్కువ ఉన్న స్టేట్స్ అన్నాడు. అక్కడ మనకి సైమల్టేనియస్లీ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ సచ్ డెమోగ్రాఫిక్ షిఫ్ట్ అంటున్నాడు. డెమోగ్రాఫిక్ షిఫ్ట్ అంటే పాపులేషన్ యొక్క చేంజ్ ని డెమోగ్రాఫిక్ షిఫ్ట్ అంటున్నాడు. ఎస్ఆర్ఎస్ డేటా అంట ఇండికేటెడ్ ద ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ అబౌవ్ 60 rose by 0.7 percentage points in a year to 9.7% of the పక్కన అనమాట పాపులేషన్. సో సచ్ డెమోగ్రాఫిక్ షిఫ్ట్ ఉందంట. ఎస్ఆర్ఎస్ డేటా ఇండికేటెడ్ ద ప్రపోర్షన్. సింపుల్ చెప్పాలంటే ఇంగ్లీష్ లో ప్రపోర్షన్ అని చెప్పిన లేదా పోర్షన్ అని చెప్పిన ఒకటే. సింపుల్ చెప్పాలంటే పార్ట్ అని. ప్రపోర్షన్ అన్నా పోర్షన్ అన్నా ఇవన్నీ కూడా ఒకే మీనింగ్, అంటే పార్ట్ అని. సో ఆ పీపుల్ అబౌవ్ 60 అంటాడు అనమాట. 60+. అబౌవ్ 60 మీన్స్ 60+ అన్న వాళ్ళు రోజ్ బై 0.7% points ఇన్ ఏ ఇయర్. ఇక్కడ పెరిగిపోతున్నారు అనమాట ఏజ్డ్ పీపుల్. 9.7% ఆఫ్ ద పక్కన చెప్పిన పాపులేషన్. ఇక్కడ మనకి ఎక్కువ అవుతున్నారు ఏజ్డ్ పీపుల్. కేరళ హ్యాస్ ద హైయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ఎల్డర్లీ పాపులేషన్. ముఖ్యంగా కేరళ స్టేట్స్ లో వయసు అయిపోయిన వాళ్ళు ఎక్కువ అవుతున్నారంట. ఏజ్డ్ పీపుల్ బాగా పెరిగిపోతున్నారు. At 15%, while Assam, Delhi and Jharkhand reported the lowest proportion of their population over 60 years అనమాట. కేరళలోనేమో బాగా ఎక్కువైపోతున్నారు. కొన్ని స్టేట్స్ ఉన్నాయన్నమాట, అస్సాము, ఢిల్లీ, జార్ఖండ్. ఇక్కడేమో తక్కువ ఉన్నారంట. అంటే ఒక స్టేట్స్ ఏమో వయసు అయిపోతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కొన్ని స్టేట్స్ లో వయసు అయిపోతున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. దీన్ని మనం మిస్ మ్యాచింగ్ అంటున్నాము. ఇట్ విల్ బి ఫూల్ హార్డీ అన్నాడు. ఫూల్ హార్డీ అంటే కేర్లెస్. ఫూల్ హార్డీ అన్నాడు. ఫూల్ హార్డీ అంటే కేర్లెస్ అని చెప్పొచ్చు. సో మనం ఇప్పుడు డేటా చూసాం. మనకి డేటా చెప్తుంది అనమాట, కొన్ని స్టేట్స్ లో ఎక్కువ, కొన్ని స్టేట్స్ తక్కువ ఉన్నారు. ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం ఇప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. మనం ఇప్పటికీ కూడా ఇట్ విల్ బి ఫూల్ హార్డీ అన్నాడు. ఇట్ విల్ బి కేర్లెస్. మనం ఇప్పటికీ కేర్లెస్ ఉన్నట్టు అవుతుంది. టు లుక్ అవే ఫ్రమ్ ద రైటింగ్ ఆన్ ద వాల్. రైటింగ్ ఆన్ ద వాల్ అన్నాడు. రైటింగ్ ఆన్ ద వాల్ అంటే మీనింగ్ వచ్చి సో ప్రాబ్లం గా చెప్పొచ్చు. ఇదొక ప్రాబ్లం. మనం ఈ ప్రాబ్లం మనం ఏంటనమాట ఇప్పటికే మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మనం ఈ ప్రాబ్లం ని పట్టించుకోలేదు అన్నట్టు అవుతుంది. రైటింగ్ ఆన్ ద వాల్, yes, because the most populous
నేషన్ అన్నాడు. ఇంగ్లీష్ లో పాపులస్ అంటే మీనింగ్ వచ్చి పాపులేటెడ్, జనాభాతో కూడిన. పాపులస్ ఈజ్ ఈక్వల్ టు పాపులేటెడ్ అని చెప్పండి. సో పాపులస్ నేషన్ హోమ్ టు అవర్ 1.46 బిలియన్ పీపుల్. మన దేశంలో మొత్తం జనాభా 1.46 బిలియన్ పీపుల్ అన్నాడు. ద కరెంట్ డిక్లైనింగ్ ట్రెండ్ విల్ admittedly take several years to have an impact on the population. Present trend ఉంది కదా, ద కరెంట్ అంటే ద ప్రెసెంట్, డిక్లైనింగ్ ట్రెండ్ అన్నాడు. ఈ ట్రెండ్ విల్ అడ్మిటెడ్లీ అంటే ట్రూలీ, నిజంగానే టేక్ సెవరల్ ఇయర్స్ టు హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద పాపులేషన్. కొంత టైం పడుతుంది అనమాట, వెంటనే రిజల్ట్ ఉండదన్నమాట, కొంతకాలం తర్వాత రిజల్ట్ అనేది మనకి ఉంటుంది. However, అయినప్పటికీ there is no doubt that the nation having at least theoretically prepared for more all these years. సో మనం కాబట్టి మీద మనం ఎక్కువగా ప్రిపేర్ అయి ఉన్నారనమాట. ఫ్యూచర్ లో కన్ఫర్మ్ గా ఏజ్డ్ పీపుల్ అనే వాళ్ళు పెరుగుతారు, కానీ టైం పడుతుంది, కానీ ఎప్పటికైనా అవుతుందంట. మనం ఈ విషయం మీద కొంత జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. షుడ్ నౌ ప్రిపేర్ ఫర్ ఎ డిఫరెంట్ ఫ్యూచర్. మనం కూడా ఒక డిఫరెంట్ ఫ్యూచర్ కి రెడీ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి. వైల్ కంటిన్యూయింగ్ టు పక్కన లెవరేజ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటున్నాడు. వైల్ కంటిన్యూయింగ్ అన్నాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వైల్ ప్లస్ ఆన్సర్ ఏమొస్తుందంటే V4. వైల్ ప్లస్ ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ V4. మనం ఇప్పుడు ఏం చేయాలన్నమాట, కంటిన్యూ చేయాలన్నాడు. వైల్ కంటిన్యూయింగ్ టు లెవరేజ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అన్నాడు. అక్కడ టు లెవరేజ్ ద అన్నాడు. టు లెవరేజ్ ద, అక్కడ లెవరేజ్ అంటే మీనింగ్ వచ్చి టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్, అడ్వాంటేజ్ ఆఫ్ అని చెప్పండి. అడ్వాంటేజ్ ఆఫ్, ఇంగ్లీష్లో అడ్వాంటేజ్ అన్న ఒకటే, వాంటేజ్ అన్న ఒకటే. లెవరేజ్ అంటే మనకున్న అడ్వాంటేజ్ మనం ఉపయోగించుకోవాలి అన్నాడు. టు లెవరేజ్ ద అడ్వాంటేజ్, టు లెవరేజ్ ద అన్నాడు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అన్నాడు. డెమోగ్రాఫిక్ అన్నాడు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే మీనింగ్ వచ్చి యంగ్ పాపులేషన్, అంటే హయ్యర్ యంగ్ పాపులేషన్. మన దగ్గర ప్రజెంట్ ఎక్కువ పాపులేషన్ ఉన్నారు కదా, యంగ్ పాపులేషన్, మనం దాన్ని యూజ్ చేసుకోవాలంట. ఈట్ స్టిల్ పొసెసెస్ థ్యాంక్స్ అంటున్నాడు. ఈట్ స్టిల్ పొసెసెస్ థ్యాంక్స్ అంటున్నాడు టు రిలేటివ్లీ యంగ్ వర్క్ ఫోర్స్. మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, మన దగ్గర యంగ్ వర్క్ ఫోర్స్. వర్క్ ఫోర్స్ అంటే వర్కర్స్. ఏ గ్రేయింగ్ నేషన్ విల్ కమ్ విత్ ఇట్స్ ఓన్ అటెండెంట్ కన్సర్న్స్. ఏ గ్రేయింగ్ నేషన్ అన్నాడు. గ్రేయింగ్ అని చెప్పాం కదా, గ్రేయింగ్ అంటే ఏజింగ్, గ్రేయింగ్ అంటే ఏజింగ్. ఇప్పుడు పబ్లిక్ ప్రజలైన వాళ్ళు ఏజింగ్ అయితే మన ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలి, వాళ్ళు సరిగ్గా చూసుకోవాలి, వాళ్ళకి పక్కన అన్ని కూడా మనం అన్ని కూడా అక్కడ వాళ్ళకి సమకూర్చాలి. ఇదే ప్రాబ్లం ఇక్కడ. నేషనల్ విల్ కమ్ విత్ ఇట్స్ ఓన్ అటెండెంట్ కన్సర్న్స్ అన్నాడు. కన్సర్న్స్ అంటే వరీస్ అండ్ నీడ్స్. తర్వాత ఫినాన్షియల్ యూనివర్సల్ యాక్సెస్ అంట. వాళ్ళకు కూడా ఫినాన్షియల్ గా యూనివర్సల్ యాక్సెస్ ఉండాలి ఫర్ రిడ్యూస్డ్ మొబిలిటీ. వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళారు కదా. సో ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, వయసు అయిపోయిన వాళ్ళు మనం కొన్ని ప్రొవైడ్ చేయాలి. దాంట్లో మరీ ముఖ్యంగా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ సోషల్ సపోర్ట్ సర్వీసెస్. అలాగే మనం వాళ్ళకి సోషల్ సపోర్ట్ కూడా ఇవ్వాలి. ఏ యంగ్ నేషన్ ఆఫ్టర్ ఆల్ విల్ రిక్వైర్ ఏ మ్యాసివ్ రీఅలైన్మెంట్ అన్నాడు. రీఅలైన్మెంట్ అంటే మీనింగ్ వచ్చి రీఅలైన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు రీఅరేంజ్మెంట్ అని చెప్పొచ్చు. మనం ఇప్పుడు దాన్ని కొత్తగా అరేంజ్ చేసుకోవాల్సి ఉంది. సో టు బి రెడీ టు సర్వ్ ద నీడ్స్ ఆఫ్ గ్రోయింగ్ పాపులేషన్ ఆఫ్ ది ఎల్డర్లీ. ఎల్డర్లీ అంటే మీనింగ్ వచ్చి ఏజింగ్. సో కాబట్టి మనకి ఫ్యూచర్ లో పెద్దవాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలంట, మనం వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నాడు. సో పక్కన చెప్పినామంట పాపులేషన్ ఆఫ్ ద ఎల్డర్లీ. ఇది మనకిచ్చిన ఇవాళ హిందూ ఎడిటోరియల్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు ద పాసేజ్ వాట్ డస్ ఏ టోటల్ ఫెర్టిలిటీ రేట్ బిలో 2.1 సిగ్నిఫై? 2.1 కన్నా సిగ్నిఫికెంట్ ఏమో తక్కువ ఉంటే ఏమవుతుంది అంటున్నాడు. ఏమవుతుంది అనమాట, ఏజ్డ్ పీపుల్ ఏమో పెరిగిపోతారు, తర్వాత యంగ్ పీపుల్ ఏమో తగ్గిపోతారు. అదే ప్రాబ్లం ఇక్కడ. ఇట్ రిప్రజెంట్ an increase in the country's working age population కాదు. It indicates growing population with higher birth కాదు. It reflects a trend towards
పాపులేషన్ డిక్లైన్ అండ్ ఈజింగ్. అక్కడ ఏమవుతుంది అనమాట, పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ విచ్ స్టేట్ హ్యాడ్ హైయెస్ట్ క్రూడ్ బర్త్ రేట్? బీహార్ అని చెప్పాం. బెస్ట్ ఆప్షన్ సి చెప్పండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. 3. Which of the following states UTs had the lowest TFR according to the passage? ఏది తక్కువ అంటున్నాడంటే ఢిల్లీ అని చెప్పాం. ఒకటి బీహార్, ఒకటి ఢిల్లీ అని చెప్పుకున్నాం. ద బెస్ట్ ఆప్షన్ డి. 4th question, what does the passage suggest India must prepare for the future? మనం వైస్ సెకండ్ వాళ్ళకి మనం రెడీగా ఉండాలి, వాళ్ళకి సర్వీస్ చేసుకోవడానికి అంటున్నాడు. ఏ సర్చ్ ఇన్ బర్త్ రేట్స్ అన్నాడా? సర్చ్, SURGE, సర్చ్ అన్నాడు. సర్చ్ సర్జ్ అంటే మీనింగ్ వచ్చి రైస్, పెరుగుతున్నారా? కాదు. ఏ షిఫ్ట్ ఫ్రమ్ ఏ యంగ్ టు యంగ్ ఏజింగ్ పాపులేషన్ రిక్వైరింగ్ న్యూ పాలసీస్. ఏ షిఫ్ట్ ఫ్రమ్ యంగ్ టు ఏజింగ్ అంటే ప్రజెంట్ యంగ్ కంట్రీ కాస్త ఏజ్డ్ కంట్రీగా మారిపోతుంది. రైట్ ఆన్సర్. 5th question, which are the following best describe the tone of the passage? టోన్ అంటే దాన్ని చెప్పిన విధానం ఎలా ఉందంటున్నాడు. 1. అలామిస్ట్ అండ్ ఎగ్జాగరేట్. అలామిస్ట్ అంటే భయపెట్టడమా, ఎగ్జాగరేట్ అంటే బోస్ట్ చేయడమా. రిఫ్లెక్టివ్ అండ్ కాషనరీ, మనకి సమాజంలో రిఫ్లెక్ట్ చేస్తుంది, అలాగే మనకి వార్నింగ్ ఇస్తుంది, కాషన్ చెప్తుంది. బెస్ట్ ఆప్షన్ బి. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సిలో చూడండి, సెటారికల్ అండ్ మాకింగ్ రెండు ఒకటే. సెటైర్ వేయడం, మాకింగ్ అంటే టీస్ చేయడం. ఇండిఫరెంట్ అండ్ న్యూట్రల్ రెండు ఒక మీనింగే. ఆప్టిమిస్టిక్ అంటే తెలుసు కదా, పాజిటివ్. సో బెస్ట్ ఆప్షన్ బి. What demographic concern is highlighted as India transition towards lower fertility rates? జనాభా తగ్గిపోతే ఏమవుతుంది అన్నాడు. ఇంక్రీజ్ రూరల్ టు అర్బన్ మైగ్రేషన్, అది సంబంధం లేదు. ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ సంబంధం లేదు. రైజింగ్ ప్రపోర్షన్ ఆఫ్ ఎల్డర్లీ పాపులేషన్ రిక్వైరింగ్ గ్రేటర్ సపోర్ట్. వయసు అయిన వాళ్ళు ఎక్కువైతే ఏమవుద్ది, వాళ్ళకి గవర్నమెంట్ అనేది పెన్షన్స్ ఇవ్వాలి, హెల్త్ కేర్ సపోర్ట్ ఉండాలి, అన్నీ మనకి ఎక్కువ బర్డెన్ అవుతుంది. 7th question లో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈస్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ గ్రేయింగ్ అన్నాడు. అంటే గ్రోయింగ్ యంగరా? కాదు. సో డిక్లరింగ్ నెంబర్స్ కాదు, ఏజింగ్ పాపులేషన్. సో బెస్ట్ ఆప్షన్ సి అని చెప్పొచ్చు. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇండియాలో ప్రజెంట్ యంగ్ పాపులేషన్ తగ్గుతున్నారు, ఏజ్డ్ పాపులేషన్ పెరుగుతున్నారు. అది కూడా ఒక్కో స్టేట్ లో ఒక్కో విధంగా ఉంది. సో ఏజ్డ్ పీపుల్ పెరిగిపోతే మనం ఏంటన్నమాట, వాళ్ళకి ఎక్కువగా కేర్ తీసుకోవాలి, వాళ్ళకి అన్ని మనం ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఇది మనకు కొంత ట్రబుల్సమ్గా ఉంది అంటున్నాడు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడే ఉండకపోవచ్చు, కొంత టైం పడుతుంది, కానీ అల్టిమేట్గా మాత్రం జరుగుతుంది అంటున్నాడు అనమాట. మనం ఎప్పటికైనా దీని గురించి మనం ఈ విధమైన ఫ్యూచర్కి రెడీ అవ్వమంటున్నాడు, మన ముందే ప్రిపేర్ అయి ఉండాలి అంటున్నాడు. సో దిస్ ఈస్ ద టుడేస్ ఎడిటోరియల్. థ్యాంక్ యూ.